రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు పరిపాలన ఎట్లా సాగుతుంది రాష్ట్రంలో? ఏముంది, దండపాలెం బసి దొరబడితే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఇంట్లో దొంగలు పడ్డారు, తెలంగాణలో దొంగలు పడ్డారు, దోచుకుంటున్నారు. మీ 5 సంవత్సరాలు మీకు ఏది రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఒప్పజెప్పినంత మాత్రాన మీరు మా నెత్తిన కూర్చొని వచ్చేసి ఓటు వేయమని ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఈవెందో ఎవరు వచ్చినా కానీ మా ఏరియాకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు చేయగలుగుతావా, రాసి ఎన్ని రోజులలో చేస్తావు, సంతకం పెట్టు, కాకపోతే ఆ వెంటనే మార్చేటట్టు అలాంటి ఒక పరిపాలన కావాలి. రేవంత్ రెడ్డి వస్తాడు, ఏదో హైడ్రాన్ పెడతాడు. మరి అంతకుముందు 60-70 సంవత్సరాల నుంచి కట్టుకుంటుంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వం కాదా ఇచ్చింది? మరి 60 గజాల జాగాలలో వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ గుంజుకుంటున్నారంటే ఏం బీక్తున్నారు అంటాం. మేము తెలంగాణలో గదే అంటాం. ఏం బీక్తున్నారు? ఎందుకు ఇచ్చిండు? ఆడెవడో తీసుకురా ఫస్ట్. తీసుకొచ్చేసి ఫస్ట్ ఎట్లా ఇచ్చినవరా అని చెప్పి మా ఆస్తులు గుంజుకో. కానీ వాళ్ళెవరు కట్టుకున్న దాన్ని కూలగొట్టడానికి ఈరోజు నువ్వెవరు భయ్? అంటే వేరే వాళ్ళ చేతిలో పెడితే విద్యాశాఖ నాశనం అవుతుంది అనేసి నా చేతిలోనే పెట్టుకున్నా అంటున్నాడు కదా. లేదు, ఎట్లా దండుకుంటా వాడేవాడు వచ్చి మళ్ళీ ఎవరినైనా మంత్రిగా పెడితే ఆ దండుకునేది మళ్ళీ నాకెట్లా దొరుకుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఈయన ఇంకొకసారి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఇప్పటికైనా చెప్పులు తీసుకొని కొట్ట ముందుకే కనీసం మార్చుకోవాలి. తెలంగాణలో వచ్చేసి మీ పార్టీలో సరైన రాజకీయ నాయకులు లేరా, లేకపోతే చేతగాని రాజకీయ నాయకులు ఉన్నారా? ఇప్పుడు చచ్చిపోమని చెప్పాలా మోడీని? సార్ రాజీనామా చేయమని ఆయనను కూడా ఎన్నోసార్లు అడుగుతున్నాం. నీకు శాత కాదు పరిపాలన. మరి మన సాంప్రదాయాన్ని కాపాడే మోడీ పెళ్ళాన్ని ఎందుకు వదిలేసిండు? పెళ్ళాన్ని ఎవడు చేసుకోమన్నాడు? చేసుకున్న తర్వాత వదిలేసేటోడు వచ్చేసి సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్ట. గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, లేకపోతే నిమ్స్ కానీ, అసలు మనం ఎందుకు వీళ్ళకి ట్యాక్సీలు కట్టేసి మనం వీళ్ళని అడుక్కోవడం ఎందుకు? ఒక్కొక్కరిని ఎంత కుక్కల్లాగా చూస్తున్నారు తెలుసా. నిన్న పోతే